క్రైస్తవులు ఏ రంగంలో ఉన్నా దేవుణ్ణి కనపరచాలి. దేవుని బిడ్డలు ఈ లోకంలో ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలి. ఈ మాటలకు అర్థమేమిటి? ఈ విషయాలను పరిశీలిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు మధురమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ దినవృత్తాంతములు 18, 19 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. యెహోషాపాతు ఆహాబు రాజుతో వియ్యమొందడమే కాకుండా యెహోషాపాతును యుద్ధానికి రమ్మని ఆహాబు అడిగిన వెంటనే అతని వెంట యుద్ధానికి వెళ్ళడానికి అతడు సిద్ధపడ్డాడు. వారు వియ్యమొంది రాజ్యాలను సమైక్యం చేద్దామనుకున్నారు, కానీ దేవుడు అందుకు ఆమోదించలేదు. శత్రువులు ఆహాబును మాత్రమే గురిపెట్టారు. యెహోషాపాతు శ్రమ కలగగానే ప్రార్థించి రక్షించబడ్డాడు. అతడు సురక్షితంగా తన ఇల్లు చేరాడు. యెహోషాపాతు ఇంకనూ ప్రజలను దేవుని వైపు తిప్పాడు, న్యాయాన్ని స్థాపించాడు. ఏ విషయమే కానీ న్యాయం తప్పిపోవద్దని నాయకులకు ఆజ్ఞాపించాడు. యెహోషాపాతు మోషే వలె పనిచేశాడు. దేవుని వెంబడించిన యెహోషాపాతును దేవుడు ఆశీర్వదించి తన శత్రువుల ఎదుట నిలబెట్టాడు. ఇంకా మరిన్ని విశేషాలను, ఆధ్యాత్మిక సత్యాలను నేటి ఈ పాఠంలో తెలుసుకుందామా? ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం 2 దినవృత్తాంతాలు 18, 19 అధ్యాయాలు వినబోతున్నాము. 18వ అధ్యాయం మొదటి వచనం. తనకు ఐశ్వర్యము ఘనత అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమందాడు. కొన్ని సంవత్సరాలు గతించిన మీదట షోమ్రోనులో ఉండే ఆహాబు వద్దకు వెళ్ళాడు. ఆహాబు అతనికి, అతని వెంట వచ్చిన వారికి గొప్ప విందు చేశాడు. తనతో కూడా రామోత్ గిలాదు మీదికి వెళ్లడానికి అతణ్ణి ప్రేరేపించాడు. యెహోషాపాతు చేసిన గొప్ప తప్పు అహాబుతో వియ్యమందటం. దుస్సాంగత్యం చెయ్యకూడని యుద్ధాలు చేయడం చివరికి అంతా గొప్ప తప్పైపోయింది. దుష్టుల ఆలోచన చొప్పున నడవడం, పాపుల మార్గాన నిలవడం, అపహాసకులతో కూర్చోవడం అంతా తప్పే. యెహోషాపాతు ఆరంభంలో ఎంత బాగున్నాడో ముగింపులో అంత తప్పటడుగు వేశాడు. దొంగ బోధకుల మాట విన్నాడు. యుద్ధంలోకి దేవుని మాట చొప్పునగాక తప్పుడు సలహాలను బట్టి దూకాడు. అహాబు యెహోషాపాతును అడిగాడు, నీవు నాతో కూడా రామోత్ గిలాదుకు వస్తావా? యెహోషాపాతు అన్నాడు, నేను నీవాణ్ణి, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధానికి వస్తాము. అయితే నేడు యెహోవా వద్ద సంగతి విచారణ చేతాము రా. అప్పుడు అహాబు 400 మంది ప్రవక్తలను సమకూర్చి వారిని అడిగాడు, నేను రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి పోవాలా మానాలా? ఆ ప్రవక్తలు అన్నారు, వెళ్ళు, దేవుడు రాజు చేతికి దానిని అప్పగిస్తాడు. అయితే యెహోషాపాతు అడిగాడు, మనము విచారణ చెయ్యడానికి వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇక్కడ లేడా? ఇశ్రాయేలు రాజైన అహాబు అన్నాడు, ఇమ్లా కుమారుడైన మీకాయా అనే ఒకడు ఇక్కడ ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు కాదు, కీడే ప్రవచిస్తాడు. నేను వానియందు పగ కలిగి ఉన్నానే, అలా అనవద్దు అని యెహోషాపాతు అహాబును వారించాడు. అహాబు తన పరిచారకులలో ఒకణ్ణి పిలిపించి ఆజ్ఞ ఇచ్చాడు, ఇమ్లా కుమారుడైన మికాయాను శీఘ్రంగా రప్పించు. ఈ 2 రాజులు, అహాబు, యెహోషాపాతు, తమ తమ వస్త్రాలు ధరించిన వారై ఊరి గవిని ముందరి బయలునందు తమ తమ సింహాసనములందు కూర్చుండి ఉండగా ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచిస్తున్నారు. అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి ప్రకటించాడు. అన్నాడు, సిరియనులు నిర్మూలమయ్యే వరకు వీటితో నీవు వారిని పొడుస్తావు. యెహోవా వాక్కు. ప్రవక్తలందరూ ఆ ప్రకారంగానే ప్రకటిస్తూ, యెహోవా రామోత్ గిలాదును రాజు చేతికి అప్పగిస్తాడు, దాని మీదికి పోయి జయమొందు అన్నారు. దైవసేవకుల మీదికి
ఈ రోజున కూడా ఒత్తిడి వస్తున్నది. దైవసేవకులు అలాంటి ఒత్తిడిని నిరోధించి నిలవాలి, గెలవాలి. దొంగ ప్రవక్తలను పసిగట్టే వివేచన శక్తి మనకుండాలి. ఈ విషయంలో చాలా మెలకువగా ఉండాలి. సిద్కియా ఇనుప కొమ్ములను చూచి మోసపోకండి. దృశ్య శ్రవణ సాధనాలతో ప్రజలను పెడదోవ పట్టించే దొంగ బోధకులున్నారు, జాగ్రత్త. 1 కీర్తన చివరి వచనాలు మననం చేసుకోవలసిన వచనాలు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు, దుష్టుల మార్గం నాశనానికి నడుపుతుంది. మికాయాను పిలవడానికి పోయిన దూత అతణ్ణి కనుగొని అన్నాడు, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖంగా మేలే పలుకుతున్నారు. దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరచి మేలునే ప్రకటించు అన్నాడు. అందుకు మికాయా అన్నాడు, యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచిస్తాను. యెహోషాపాతు, అహాబు ఎలా కలిసి ఉన్నారు? యెహోషాపాతు విశ్వాసి, అహాబు అవిశ్వాసి. ఈ ఇద్దరికీ పొత్తేమిటి? అహాబు విగ్రహారాధికుడు. వీరిద్దరి స్నేహానికి కారణాలేమిటి? యెహోరాము యెహోషాపాతు కొడుకు. ఇతడు అహాబు కూతుర్ని అతల్యాను పెళ్లాడాడు. అతల్యాకు తల్లిదండ్రుల పోలికలెక్కువ. అహాబు యెజెబెలుల పెంపకం మంచిది కాదు. అహాబు యెహోషాపాతు కలిసి 2 రాజ్యాలను సమైక్యం చేతామనుకున్నారు. ఇద్దరూ వియమందితే కయ్యముండదులే అనుకున్నారు. కాని అది గొప్ప తప్పు, ఆధ్యాత్మిక నేరం. విశ్వాసికి అవిశ్వాసికి జోడు కుదరదు. యెహోషాపాతు కుమారుడేమిటి? యెజెబెలు కూతుర్ని పెళ్లాడడమేమిటి? అది దావీదీయ గోత్రానికి గొప్ప కీడు. విశ్వాసి అవిశ్వాసిని పెళ్లాడడం సైతాను బోనులో పడడమే. యెహోషాపాతు అహాబు కుమారుడైన అహజ్యాతో కలిసి వ్యాపారం చేశాడు. ఇద్దరూ కలిసి తర్షీషుకు ఓడలను పంపారు. ఆ ఓడల నిండా బంగారము, ధాన్యము రవాణా చేశారు. ఆ ఓడ బద్దలై సముద్రంలో మునిగిపోయింది. ఈ 2 కుటుంబాల చెలిమిని దేవుడు ఆమోదించలేదు. యెహోషాపాతు అహాబుతో కలిసి సైన్య సంబంధమైన ఒడంబడికలు కూడా చేసుకున్నారు. అహాబుకు సిరియాకు పడడం లేదు. అహాబు యెహోషాపాతును తనతో రమ్మంటున్నాడు. రామోత్గిలాదును మనిద్దరం కలిసి ముట్టడిద్దాము అంటున్నారు. యెహోషాపాతును పిలిపించి పెద్ద విందు చేశాడు. దేవుడు యెహోషాపాతుకు శాంతి సమాధానాలిచ్చాడు. గాని అతడిప్పుడు అహాబుతో కలిసి సిరియాతో యుద్ధానికి తలపడుతున్నాడు. యెహోషాపాతు దేవుణ్ణి సంప్రదిద్దాము అంటున్నాడు. అయితే అహాబు బయలు ప్రవక్తలను పిలువనంపాడు. యెహోషాపాతు ఈ బయలు పూజారులను అంగీకరించలేదు. ఈ రోజున సత్యవాక్యాన్ని ప్రకటించినందుకు మంచి బోధకులను ద్వేషించేవారున్నారు. నిజమాడితే నిష్ఠురం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలన్నాడు, నేను మీతో నిజమాడినందుకు మీకు శత్రువునయ్యానా? మికాయా మంచి ప్రవక్త. అతడు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లు ప్రకటిస్తాడు. అయితే అహాబు బయలు ప్రవక్తలను పిలువనంపాడు. 400 మంది బయలు ప్రవక్తలు. వీరంతా కలిసి అంటున్నారు, రాజా, సిరియాపై దండెత్తి వెళ్ళు. సిద్కియా నాటకీయత ఉట్టిపడేటట్లు ఇనుప కొమ్ములను చూపుతూ, రాజా, నీవు శత్రువును ఈ విధంగా పొడుస్తావు అని ప్రకటిస్తున్నాడు. మిగతా ప్రవక్తలందరూ అతనికి వంత పలుకుతున్నారు. 2 రాజులు సింహాసనాసీనులై ఉన్నారు. అహాబు మికాయాకు లంచమివ్వాలని చూచాడు. నీవు ఇతర ప్రవక్తలలాగే వారితో ఏకీభవించి పలుకు అంటున్నాడు అహాబు. మికాయా దేవుని పక్షాన నిలిచాడు. రాజు తెచ్చిన ఒత్తిడికి తాను లొంగలేదు. 16వ వచనం. మికాయా దేవుని మాట నిష్కర్షగా చెబుతున్నాడు. కాపరిలేని గొర్రెల వలనే ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదరిపోవటం చూచాను. వీరికి యజమానుడు లేడని, వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవాలని యెహోవా సెలవిచ్చాడు. యెహోవా మాట వినండి. యెహోవా తన సింహాసనముపై ఆసీనుడై ఉండడము, పరమండల సైన్యమంతా ఆయన కుడిప్రక్కన ఎడమ ప్రక్కన నిలువబడడము నేను చూచాను. యెహోవా అడుగుతున్నాడు, అహాబు రామోత్గిలాదు మీదికి పోయి
పడిపోవునట్లు ఎవరు అతణ్ణి ప్రేరేపిస్తారు? అప్పుడు ఒకడు ఈ విధముగా, మరొకడు ఆ విధముగా ప్రత్యుత్తరమిస్తున్నారు. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలువబడి, నేను అతణ్ణి ప్రేరేపిస్తాను అని చెప్పగా, యెహోవా దేనిచేత అని ప్రశ్నించాడు. అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోట అబద్ధములాడే ఆత్మగా ఉంటాను అని చెప్పగా, యెహోవా అన్నాడు, నీవతణ్ణి ప్రేరేపించి జయిస్తావు. ఆ ప్రకారముగా చెయ్యి. యెహోవా నీ ప్రవక్తలైన వీరి నోట అబద్ధాలాడే ఆత్మను ఉంచాడు. యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడు అని చెప్పాడు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవివే, హెచ్చించువాడవును బలమిచ్చువాడవు నీవే. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవివే, హెచ్చించువాడవును బలమిచ్చువాడవు నీవే. అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు, ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారిని, నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని. నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారిని, నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని. ఎంతో ఘనపరచెదవు
ఆశీర్వదించెదవు. శత్రువుల కంటే ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. వినయము గల మనుష్యులను వర్ధిల్లజేసెదవు. గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దించెదవు. వినయము గల మనుష్యులను వర్ధిల్లజేసెదవు. గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దించెదవు. మాదు ఆశ్రయ దుర్గమా, మేమంతా నీ వారమే. మా శైలము మా కేడెమా, మాకున్నదంత నీ దానమే. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగనను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగనను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. మికాయా ఉపమానం విచిత్రమైనది. దాని భావమిదే: ఈ ప్రవక్తలందరూ పచ్చి అబద్ధికులు. ఈ ప్రవక్తలు నిజం చెప్పటం లేదు. దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. అహాబుకు కోపం వచ్చింది. సిద్కియా వచ్చి మికాయాను చెంపమీద కొట్టాడు. అన్నాడు, నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా వద్ద నుండి ఏ మార్గాన పోయింది? మికాయా అన్నాడు, దాక్కోటానికి నీవు లోపలి గదిలోకి వెళ్లే రోజు దాన్ని తెలుసుకుంటావు. అహాబు ఆజ్ఞ ఇచ్చాడు, నేను సురక్షితంగా తిరిగి వచ్చే వరకు వీణ్ణి చెరలో పెట్టండి, క్లేశాన్న పానములు వీడికి ఇవ్వండి. మికాయా అన్నాడు, నీవే గనుక సురక్షితంగా తిరిగి వస్తే యెహోవా నా ద్వారా పలకనే లేదు. సమస్త జనులారా, మీరిది ఆలకించండి. అహాబు యెహోషాపాతు ఇద్దరూ రామోత్గిలాదు మీదికి పోయారు. అహాబు మారువేషం వేసుకున్నాడు. యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించి ఉన్నాడు. సిరియా రాజు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు అహాబుతోనే యుద్ధం చెయ్యాలి, మరెవరితోనూ కాదు. యెహోషాపాతును చూచి రథాధిపతులు అతడే అహాబ్ అనుకున్నారు. అయితే యెహోషాపాతు మొర్రపెట్టినందున దేవుడతనికి సహాయం చేశాడు. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోయేటట్లుగా చేశాడు. అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని వారు అతణ్ణి తరమటం మాని తిరిగిపోయారు. అప్పుడు ఒకడు గురి చూడకుండా తన వింటిని ఎక్కుపెట్టి అహాబు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా అతడన్నాడు, నాకు గాయం తగిలింది, సారథి, నీ చెయ్యి తిప్పి దండులో నుండి నన్ను తీసుకొని పో. ఆ రోజున యుద్ధం ప్రబలమైంది. అయినా అహాబు అస్తమయము వరకు సిరియనులకు ఎదురుగా తన రథమందు నిలిచాడు.
పొద్దుగుంకే వేళ అతడు చనిపోయాడు. అహాబు గొప్ప వంచకుడు. తాను మారువేషంలో ఉండి యెహోషాపాతును ప్రమాదానికి గురిచేశాడు. అయినా దేవుడు యెహోషాపాతును కాపాడాడు. అహాబు హతమయ్యాడు. మికాయా ప్రవచనం నెరవేరింది. యెహోషాపాతు క్షేమంగా ఉన్నాడు. ఈ అనుభవంతో అతనికి తెలివి వచ్చింది. ఇప్పుడు 19వ అధ్యాయం వినండి. యెహోషాపాతు సురక్షితంగా తన నగరుకు తిరిగి వచ్చాడు. అప్పుడు యెహూ అతణ్ణి కలుసుకునేందుకు వచ్చాడు. ఇతడొక ప్రవక్త. ఇతడన్నాడు, నీవు యెహోవా శత్రువులకు స్నేహితుడివయ్యావా? యెహోవా కోపం నీ మీదికి వస్తుంది. నీ యందు మంచి క్రియలు కనపడుతున్నాయి. దేవుని యొద్ద విచారణ చేయడానికి మనస్సు నిలుపుకున్నావు. దేశములో నుండి దేవతాస్తంభాలు తీసివేశావు. యెహోషాపాతు బెయర్షబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్య సంచరిస్తూ వారిని యెహోవా వైపునకు మళ్లించాడు. 5వ వచనం. అతడు ఆయా పట్టణాలలో అనగా దేశమందు యూదావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఆజ్ఞాపించాడు. మీరు యెహోవా నియమమును బట్టే కాని మనుష్యుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా ఉంటాడు గనుక మీరు తీర్చే తీర్పు బహు జాగ్రత్తగా చేయండి. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చండి. మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు. యెహోషాపాతు న్యాయం జరిగించడానికి, సందేహాంశములను పరిష్కరించడానికి లేవీయులను, యాజకులను, పెద్దలను నియమించాడు, ఆజ్ఞాపించాడు. యెహోవాయందు భయభక్తులు గలవారై నమ్మకంగా యథార్థ మనస్సుతో మీరు ప్రవర్తించాలి. ఆయా పట్టణాలలో నివసించే మీ సహోదరులు తెచ్చే ఏ సంగతినే కాని మీరు విమర్శించేటప్పుడు నరహత్యను గురించి, ధర్మశాస్త్రమును గురించి, ధర్మమును గురించి, కట్టడలను గురించి, న్యాయమును గురించి వారికి హెచ్చరిక చేయండి. వారు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా చూడండి. మీ మీదికి, మీ సహోదరుల మీదికి దేవుని కోపము రాకుండా చూసుకోండి. మీరు అలా చేస్తే అపరాధులు కాకుండా ఉంటారు. ధైర్యం వహించండి. మేలు చేయడానికి యెహోవా మీతో కూడా ఉంటాడు. అమర్యా ప్రధాన యాజకుడు, జబద్యా రాజ వ్యవహారాలలో పై విచారణకర్త, లేవీయులు మీకు పరిచారకులు. శ్రోతలు, యెహోషాపాతు ఆదర్శప్రాయుడైన నాయకుడు. ఆయా వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాడు. వారు దేవునికి బాధ్యులు. తమ లెక్క దేవునికి అప్పగించాలి అని శాసించాడు. యెహోషాపాతు సలహాలు నేటి క్రైస్తవ నాయకులకు ఎంతో అవసరమైనవి. 1. న్యాయంగా పనిచేయటానికి దేవుని సాయం అడగాలి. 2. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. 3. యథార్థం, నిజాయితీ కలిగి సేవ చెయ్యాలి. 4. దేవుని భయంతో పనిచెయ్యాలి. మనుష్యులకు భయపడనక్కర్లేదు. ప్రియశ్రోతలు, యెహోషాపాతు లాంటి నాయకులు ఈ రోజున మనకు కావాలి. ప్రార్థించండి. మోషేలాగే యెహోషాపాతు కూడా అర్హులైన వారిని ఆయా పనులకు నియమించాడు. దేవుని బిడ్డలు రాజకీయాలకు, ప్రజాసేవకు దూరంగా ఉండాల్సిన పనిలేదు. క్రైస్తవ సేవ అన్ని సేవా రంగాలలోనూ అవసరమే. క్రైస్తవ అధికారులు, న్యాయాధిపతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆయా సేవా రంగాలలో రాణించాలి. ప్రభువును మహిమపరచాలి. యేసును ఎరిగిన వారు చేసే పనిలో నాణ్యత, వన్నె, వాసి ఉంటుందని లోకానికి తెలిసి రావాలి. సమాజంలో ప్రతి విభాగంలో దేవుని విలువలను ప్రవర్తిల్ల చేసే క్రైస్తవ నాయకులు మనకు కావాలి. మరో మాట, పాపిలోని పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించటం ఎలాగో మనమంతా యేసు ప్రభువు దగ్గరే నేర్చుకోవాలి. పాపిని ప్రేమించటం అంటే అతని పాపాన్ని సమర్థించటం కాదు. యెహూ వచ్చి
యెహోషాపాతుకు పాఠం నేర్పాడు. యెహోషాపాతు చేసిన తప్పులను అతని కన్నులకు కట్టినట్లు చూపాడు. తప్పు చేశాక దేవుడు నెత్తిన మొట్టి పాఠం నేర్పుతాడు. తప్పు చేయకుండా ఉంటే ఇంకా ఎంతో మంచిది. ఒకరికొకరు తీర్పు తీర్చకూడదు. అందరికీ తీర్పరి ప్రభువే. రోమాపత్రిక 14వ అధ్యాయం 4వ వచనం మరచిపోకండి. పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవడవు? అతడు నిలిచి ఉండడమైనా పడి ఉండడమైనా అతని సొంత యజమానుని పనే. అతడు నిలుస్తాడు. ప్రభు అతణ్ణి నిలువబెట్టడానికి శక్తిమంతుడు. యెహోషాపాతు చేసిన సంస్కరణలన్నీ దేవునికి మహిమ చేకూర్చాయి. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోషాపాతు చేసిన గొప్ప తప్పు ఏమిటి? యెహోషాపాతు చేసిన గొప్ప తప్పు ఏమిటి? 1. బహుభార్యాత్వమును కలిగి ఉండుట. 2. ఆహాబుతో వియ్యమొందుట. 3. విపరీతమైన యుద్ధాలు చేయుట. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. ఇంతవరకు మనము 2వ దినవృత్తాంతములు 18, 19 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. యెహోషాపాతు చేసిన అత్యంత పెద్ద తప్పు ఏమిటంటే అతడు ఆహాబు రాజుతో వియ్యమొందడమే. మరొక తప్పు ఏమిటంటే యెహోషాపాతును యుద్ధానికి రమ్మని ఆహాబు అడిగిన వెంటనే అతని వెంట యుద్ధానికి వెళ్ళడానికి యెహోషాపాతు సిద్ధపడ్డాడు. దొంగ బోధకుల మాటలు విన్నాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ తప్పుడు బోధకులు, అబద్ధ ప్రవక్తలు కొనసాగుతూనే ఉన్నారు. అప్పుడు ఆహాబు విందు బహుమానాలు వారికి ఇవ్వబడ్డాయి. వారి వ్యాపార ఓడలు బద్దలైపోయాయి. శత్రువులు ఆహాబును మాత్రమే గురిపెట్టారు. యెహోషాపాతు శ్రమ కలగగానే ప్రార్థించి రక్షించబడ్డాడు. యెహోషాపాతు ఇంకను ప్రజలను దేవుని వైపు త్రిప్పాడు, న్యాయాన్ని స్థాపించాడు. ఏ విషయమే గాని న్యాయం తప్పిపోవద్దని నాయకులకు ఆజ్ఞాపించాడు. ప్రియులారా, నేటి క్రైస్తవులకు ఇట్టి మాదిరి అవసరం. క్రైస్తవులు ఏ రంగంలో ఉన్నప్పటికీ దేవుణ్ణి కనపరచాలి. యెహోషాపాతు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. కాబట్టి దేవుడు యెహోషాపాతును ఆశీర్వదించాడు. తన తప్పును ఎరిగి దేవుణ్ణి వెంబడించిన యెహోషాపాతును దేవుడు ఆశీర్వదించి తన శత్రువుల ఎదుట నిలబెట్టాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, విశ్వాసికి అవిశ్వాసికి సంబంధం ఉండకూడదు. దేవుని బిడ్డలు ఈ లోకంలో ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలి. ఆహాబు లాంటి వ్యక్తులతో రాజీపడి జీవించకుండా ప్రభువు కొరకు ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించడానికి ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.